హలో వ్యూవర్స్, ఇక్కడ నేను మా ప్రియమైన విద్యార్థుల మధ్యన కూర్చొని ఉన్నాను. ఈరోజు జనవరి 1వ తారీఖు 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. హంగులు ఆర్భాటాలు సమాజంలో చాలా నడుస్తూ ఉంటాయి, తప్పదు కొన్ని సందర్భాల్లో. కానీ ఈరోజు మేమందరం ఇలా కలుసుకోవటం గత సంవత్సరం నుంచి మా విద్యార్థులందరం మా ఇంటిలో కలుసుకొని కాసేపు హాయిగా మాట్లాడుకొని కొన్ని జీవితానికి సంబంధించిన గతము, వర్తమానము, భవిష్యత్తుకు ఎలాంటి వారధి నిర్మాణం చేసుకోవాలి అని కలబోసుకుంటూ ఉంటాం. ఆ క్రమంలో ఆర్ట్స్ కాలేజీలో చదివే ఎంఏ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇవాళ మా ఇంటికి వచ్చారు. ఇలా విద్యార్థులతో కలిసి మాట్లాడుకోవటం, కలబోసుకోవటం ఇదొక తీపి జ్ఞాపకం. ఒక టీచర్కి విద్యార్థుల మధ్యన ఆలోచన, సంవాదం ఉండటం అనేది అంతకు మించిన అనుభూతి మరొకటి ఉండదు. నిజానికి మా విద్యార్థులు నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో వచ్చారు. దానితో పాటు నేను ఇవాళ పుట్టినరోజు అని నా సర్టిఫికెట్ చెప్తుంది. మా అమ్మ నాన్న చదువుకోలేదు కనుక నా పుట్టినరోజు రాయలేదు. కానీ చాలామందికి పుట్టినరోజులు స్కూల్లో మాస్టర్లు రాస్తారు. అది జూలై నెలతో ప్రారంభం, జూన్ నెలతో ప్రారంభం అవుతూ ఉంది. కానీ చాలా వింతగా నాది జనవరి 1 అని రాశారు మా సార్. జనవరి 1 అంటే నేను పుట్టినరోజు జరుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచం అంతా జనవరి 1ను సెలబ్రేట్ చేసుకుంటుందంటే అందులో నేను భాగమైనట్లే. కానీ మా విద్యార్థులు ప్రేమతో, ఆప్యాయతతో ఇవాళ మా ఇంటికి వచ్చి కాసేపు మేమందరం మాట్లాడుకొని ఇలా ఒక దగ్గర కలుసుకోవటమే. మనుషులే ఒకరినొకరు మాట్లాడుకోలేని ఈ కాలంలో, విడివిడిగా జీవిస్తున్న ఈ రోజుల్లో 10 మంది కలిసి, 20 మంది కలిసి ఒక దగ్గర గంట సేపు మాట్లాడుకోవటం అంటే, ఓ 2 గంటలు కలపోత ఉండటం అంటే అంతకు మించిన గొప్ప సంపద ఇంకేమీ ఉండదు. ప్రియమైన మిత్రులారా, మీరందరూ మీ జీవితాల్లో మీ తోటి మనుషులను ప్రేమించండి. మీ తోటి మనుషులతో మీ గమనాన్ని ప్రారంభించండి. చివరికి మిగిలేది ఏమీ ఉండదు. ఆ నవల రాసినట్లు చివరికి మిగిలేది ఏమీ ఉండదు. మిగిలేదల్లా ఒక మంచి మాటనే మన చివరి వరకు మనతో వస్తుంది. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి మనిషి జీవితంలో గతము, వర్తమానము, భవిష్యత్తు ఉంటాయి. గతము లేకుండా వర్తమానం లేదు, గత వర్తమానాలు లేకుండా భవిష్యత్తు నిర్మాణం కాదు. మంచి భవిష్యత్తు నిర్మాణం కావాలంటే మంచి జీవితాన్ని ప్రారంభం చేయాలి. ఈ సందర్భంగా ఒక చిన్న కథ కూడా చెప్తాను మీకు. ఒక తాత, మనవడు ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక 10 కిలోమీటర్ల దూరం. తాత 70 ఏండ్లు 80 ఏండ్ల వయసున్నవాడు, మనవడు 10 ఏండ్ల వయసున్నవాడు. తాత చిన్నగా నడుస్తూ ఉన్నాడు, కాళ్ళ నొప్పులున్నాయి, ముసలివాడు అయ్యాడు గనక. మనవడు పరిగెత్తుతూ వెళుతూ ఉన్నాడు. పరిగెత్తి వెళ్ళి మళ్ళీ తాత తనకు సమానంగా రావటం లేదని వెనక్కి వస్తూ ఉన్నాడు. అట్లా కొంత సమయం అన్నాక మనవడు అడిగాడట, తాత నీ పని అయిపోయింది, నువ్వు నడుస్తలేవు, నాతో సమానంగా రావటం లేదు అన్నాడట. అంటే అప్పుడు తాత అన్నాడు, నిజమేరా, నా యవ్వన రక్తాన్నంతా నీ తండ్రి కోసం ధారపోశాను కదా, నా జీవితాన్నంతా మీకొక భవిష్యత్తు ఉండాలని కోరుకున్నాను కదా, ముసలివాడిని అయిపోయాను బిడ్డ అన్నాడట. అట్లా ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో ఒక పాములతను ఒక పామును పట్టుకొని ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఆ ఆట చూడడానికి అందరూ గుమిగూడారు. అట్లా ఈ తాత కూడా వెళ్ళి ఆటను చూస్తూ ఉన్నాడు. కానీ పిల్లవాడైన ఆ చిన్నవాడికి పాము కనిపించట్లేదు. చుట్టూ తిరిగాడు, మంది చుట్టూ తిరిగాడు, ఎక్కడ చూడడానికి అవకాశం దొరకలే. తాత దగ్గరికి వచ్చి, తాత నాకు పాము కనిపిస్తలేదు అన్నాడట. అంటే అప్పుడు ఆ తాత ఆ పిల్లవాడిని భుజాల మీదకెత్తుకొని, ఒరే మనవడా, ఇప్పటి వరకు ముసలివాడి అయిపోయావు, కాళ్ళు వంకరపోయినాయి, వెంట్రుకలు తెల్లబడినాయి, నడవలేకపోతున్నావు అని అన్నావు. అయినా నిజమే అదంతా,
కానీ ఎప్పుడైనా నేను ఒక గతం బిడ్డ, నా గతం భుజాల మీద నిలబడి ఇదో ఈ వర్తమానాన్ని చూడు, ఈ వర్తమానాన్ని చూసి ఇక్కడే ఆగిపోకు బిడ్డ, ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, ఆ భవిష్యత్తును కలగను అని చెప్పాడట. కనుక గతము, వర్తమానము, భవిష్యత్తు ఈ మూడు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. నిన్న డిసెంబర్ 31, ఇవాళ జనవరి 1. నిన్న ఒక గతం, ఇవాళ ఒక వర్తమానం. రేపు ఖచ్చితంగా బాగుండాలి. గతకాలం మేలు వచ్చుకాలం కంటెన్, ఇది నన్నయ్య మాట. వచ్చుకాలం మేలు గతకాలం కంటెన్, ఇది గురజాడ మాట. గతకాలం కాదు, వచ్చుకాలమే గొప్పగా ఉంటుంది, మేలుగా ఉంటుంది. అయితే మన ప్రయత్నం ద్వారా మాత్రమే వచ్చుకాలం మేలుగా ఉంటుందని కోరుకుందాం. మీ అందరికీ మళ్ళొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా విద్యార్థులకి, ఆత్మీయంగా నా దగ్గరికి వచ్చిన మా విద్యార్థులందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.